దేశంలో పెద్ద మార్పు జరిగి దేశం సుభిక్షంగా ఉండాలని, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద తలెత్తుకొని జీవించే భాగ్యం కలగాలని అనేక సంవత్సరాలుగా రకరకాల స్కాములతో ఈ దేశం కునారిల్లుతుందని చెప్పి భారత ప్రజానికం భావించి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఆ రాష్ట్రంలో 12-15 సంవత్సరాల కాలం పాటు గొప్పగా అభివృద్ధి చేసి దేశంలో గుజరాత్ గొప్ప స్థానాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డ నరేంద్ర మోడీ గారిని దేశానికి ప్రధానమంత్రిగా చేసుకుంటే దేశం బాగుపడుతుందని చెప్పి ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో ప్రధానమంత్రి పదవిని చేపట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు ఈ నెల 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఇవాల్టి వరకు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకి అధ్యక్షత వహించిన మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగిరితే చూసి మురవాలని ఉందని చెప్పి వచ్చిన పెద్ద మనుషులు పెద్దలు రామచంద్రరావు గారు, పెద్దలు రామచంద్రరెడ్డి గారు వచ్చిండ్రు. ఈ జిల్లా ఇన్ఛార్జ్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు మోహన్ రెడ్డి గారు, బాలేజ్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, పెద్దలు విద్యాసాగర్ గారు, రామరెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు, సురేష్ గౌడ్ గారు, రోషయ్య గారు, నరేష్ గారు, ఉడత మల్లేశం గారు, శంకర్ గారు, తిరుమల గారు, మైపాల్ రెడ్డి గారు, వేదిక మీదటువంటి పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకి, యువకులకి, సహచర కార్యకర్తలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ, భారత్ మాతకి జై. నిన్న నేను నల్లగొండ జిల్లా, పాత నల్లగొండ జిల్లా హుజూర్ నగర్కు పోయినా. సాయంత్రం పూట అక్కడ అధ్యక్షులు భాగ్యారెడ్డి గారు, మీరు వస్తే ఇక్కడ ఒక సభ పెట్టుకుంటాం, దీంతో శురువవుతుంది, నల్లగొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, మరీ ముఖ్యంగా ఆంధ్ర బార్డర్లో కొంత మేము బలహీనంగా ఉన్నామని చెప్పి వారు నన్ను పిలిస్తే నేను 1 గంట ఆలస్యంగా పోయినా. బాగా వర్షం పడి, పెద్ద వర్షం పడ్డది. ఆ వర్షం వల్ల 1 గంట ఆలస్యంగా పోయినా. కానీ వేలాది మంది యువకులు, వందల మంది మహిళలు హారతి పట్టి, తిలకం దిద్ది, కేరింతలతో స్వాగతం పలికి, అన్నా హుజూరాబాద్, హుజూర్ నగర్, హుజూరాబాద్, రేపు హుజూర్ నగర్లో కూడా గిట్నే అయిద్దని చెప్పి కేరింతలు కొట్టి నాకు స్వాగతం పలికి సభ పెట్టుకుంటే, నిన్న కట్టుకథలకి పెట్టుబడులకి పుట్టిన విష పుత్రిక, ఆ పత్రిక నమస్తే తెలంగాణ, ఆ ఛానల్ టీ న్యూస్ ఏమని చూపిస్తుంది? ఏ ఫంక్షన్ లేషన్లో తెలియదు చైర్లు, ఆ ఖాళీ చైర్లన్నీ కూడా ఇగో రాజేందర్ గారి మీటింగ్లో ఖాళీ చైర్లు ఉన్నాయి అని చెప్పి చూపిస్తాను. జనం లేక వెలవెలపోయిందని చూపిస్తాను. ఆ జనం వెళ్ళిపోతున్నది కూడా రాత్రిపూట కాదు, పొద్దుపొద్దెల్లా. ఆ ఇంకిత జ్ఞానం కూడా లేదు. మరి అక్కడ చైర్లు వేసిన కలర్ వేరు,
వాళ్ళు చూపించిన కలర్ వేరు. అక్కడ సభ జరిగింది రాత్రిపూట, బయటికి వెళ్ళిపోతున్నది పొద్దుపోతెల్లా. ఇగో ఆ విషపుత్రిక, ఆ విష పత్రిక నమస్తే తెలంగాణ, ఆ విషపు ఛానల్ టీ న్యూస్, ఇవెవ్వరు చూడరు. వాళ్ళు ముడుచుకోవాల్సింది తప్ప ప్రజలు మాత్రం చూడరు. ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడితే నేను సిద్దిపేట బిడ్డను, మీ ఆశీర్వాదంతో తెలంగాణ జెండా పట్టుకొని లక్ష్యాన్ని సాధించిన. అవును, మేము కూడా అంటున్నాం లక్ష్యాన్ని సాధించామని. మేము కూడా మురిసినాం. సిద్దిపేట ప్రజలతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజలు కూడా గల్లెగిరేసిండ్రు, మురిసిండ్రు. ఆనాడు కేసీఆర్ గారి మీద ఏదైనా పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో ఏదైనా వార్త రాస్తే టీవీలో నెగటివ్ మాట్లాడితే చీల్చి చెండాడింది తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు. కానీ అదే తెలంగాణ యువత, అదే తెలంగాణ ప్రజలు ఇవాళ ఆయన ఫోటో టీవీలో వస్తే చూసి అసహించుకుంటుంది. ఆనాటి కేసీఆర్, ఈనాటి కేసీఆర్. ఇవాళ సిద్దిపేట ఆనాడు పొంగిపోయింది, సిద్దిపేట ఇవాళ కుంగిపోతుంది. ఈయన గురించి బస్టాండ్లలో మాట్లాడుకున్నప్పుడు, వీరి గురించి కొట్ల కాడ మాట్లాడుతున్నప్పుడు, వీరి గురించి పెళ్లిళ్ళ కాడ మాట్లాడుకున్నప్పుడు, వీరి గురించి తీర్థాల కాడ మాట్లాడుకున్నప్పుడు, ఈయననేనా మన ముఖ్యమంత్రి, ఈయనకైనా మనం ఓట్లు వేసింది అని చెప్పి అలా చెప్పుకోవడానికి కూడా బాధపడే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మావలోకం చేసుకో కేసీఆర్ గారు. మేమంటున్నామని చెప్పి బాధపడకు. ఇది నా మాట కాదు సుమా, ఇది యావత్ తెలంగాణ ప్రజల అంతరంగం అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈయన గారు సామెతలన్నీ తెలంగాణ ఉద్యమంలో వారే చెప్పిండ్రు, మనం చెప్పలే. మనం గుర్తు చేస్తానం. గోకుత లేవలేనోడు తంతె లేస్తాడా? ఎవరు మాట్లాడిన మాట? కేసీఆర్ నిజామాబాద్ సభలో మాట్లాడిండు. కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తాడా? ఎవరు మాట్లాడిండు? కేసీఆర్. కానీ నేను సిద్దిపేట ప్రజలు అడుగుతున్నట్టుగా నాకు అర్థమైంది కాబట్టి అడుగుతున్నా. మీరు 8 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజానీకానికి ఏ రంగుల ప్రపంచాన్ని మీరు చూపించిండు? అరచేతిలో బెల్లం పెట్టి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.